గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు అనదర్ సండే ఇన్ మై లైఫ్. ఏం చేస్తున్నారు? మీ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తారన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే వీకెండ్ని చాలా చాలా బాగా రిలాక్స్ అయ్యాను. ఎంజాయ్ చేశాను అని చెప్పలేను, కానీ రిలాక్స్ అయ్యానండి. ఎందుకంటే నేను బోల్డ్ అంత పెండింగ్ వర్క్ని కంప్లీట్ చేశాను. నేను పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేశాను. తర్వాత వచ్చేసి సూపర్ యమ్మీ ఫుడ్ వండాను, అది తిన్నాము. అలా అనమాట మా సండే అయింది. కానీ నేను సినిమాకి వెళ్ళలేదు, హోటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్. మిగిలినవన్నీ డే మొత్తం చాలా చాలా బాగా అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ లేచినప్పటికీ మంచిగా ఎండ వచ్చిందండి. చాలా చాలా బాగా అనిపించింది. ఎండ వచ్చినప్పుడు వెంటనే ఆ పనులన్నీ కంప్లీట్ చేసేయాలి. ఈ రోజుల్లోనే ఎండ చాలా తక్కువ టైంలో వస్తుందన్నమాట. నేను ఈరోజు మార్నింగ్ లెగిసి నా డోర్ మ్యాట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను. తర్వాత టు డూ లిస్ట్ ప్రిపేర్ చేశాను. అండ్ బోల్డ్ అండ్ పనులు అప్పటికే నేను చేస్తాను. తర్వాత నా ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే ప్లాంట్స్కి ఇప్పుడు ఎవ్రీ 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తున్నానండి. ఎలాగా వర్షం పడుతుంది, గాలిలో తేమ కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. అండ్ అందుకే నేను 2 డేస్కి ఒకసారి చేస్తున్నాను అనమాట. అండ్ మీరు వీకెండ్కి ఏం చేశారు? వీకెండ్లో గ్యాంగ్ లీడర్ మూవీ వచ్చింది కదా, అది చూడ్డానికి వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు టికెట్స్ దొరకలేదు. సో వెళ్ళలేదు. హరీష్ వాళ్ళు వెళ్ళారు గ్యాంగ్ లీడర్ మూవీకి. ఇంకో మూవీ వచ్చింది మార్షల్ అని, తెలుసా? సైంటిఫిక్ ఫ్రిక్షన్ మూవీ, మెడికల్ ఫ్రిక్షన్ మూవీ అంట. ఆ సినిమా నాకు చూడాలని ఉంది. అండ్ ఈ రెడ్ కలర్ ప్లాంట్ పేరేంటి అన్నది నాకు ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదు. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఈ ప్లాంట్స్ పని చేస్తుండగా కుషాల్ సాహిల్ ఇద్దరు లెగిసిపోయారు. అండ్ వచ్చి వాడు చెప్తున్నాడు, నా టాయ్ బాస్కెట్లోంచి ఈ మట్టి ఎందుకు తీశారు అంటున్నాడు అనమాట. తర్వాత నేను కిచెన్కి వచ్చాను. కిచెన్లోని పాలు వేడి చేయడం, ఈ పనులన్నీ చేస్తున్నాను. అండ్ మొన్న వీడియోలోని బాటిల్స్ బాయిలింగ్ చూపించాను కదా, కుషాల్‌కి గ్లాస్‌తో తాగడం వచ్చు, స్ట్రాతో తాగడం వచ్చు, సిప్పర్‌తో తాగడం వచ్చు. వాడికి అన్నిటితోని తాగడం వచ్చండి. కానీ ఫీడింగ్ బాటిల్స్ కూడా వాడు తాగుతూ ఉంటాడనమాట. ఈ బాటిల్స్‌లో మెయిన్‌గా ఏంటి అంటే, వాడు అప్పుడే లెగిసిన వెంటనే పాలు తాగాలనుకున్నప్పుడు, లేదా వాడికి కొంచెం ఏడుపు వస్తున్నప్పుడు ఫీడింగ్ బాటిల్‌తో తాగిస్తే వాడికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎవరైతే బాటిల్ ఫీడింగ్ పిల్లలు ఉంటారో వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తదనమాట. వీటితో ఫీడ్ చేసినప్పుడు. సాహిల్ అయితే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వరకు బాటిల్‌తో తాగేవాడు. అంటే గ్లాస్తోనే తాగుతుంటారు. అండ్ రాత్రులు ఫీడింగ్ బాటిల్స్‌తో తాగుతుంటారు. అది వాళ్ళకి ఒక హ్యాపీనెస్ వస్తది. వాళ్ళ మమ్మీ వాళ్ళతోనే ఉంది అన్న ఒక ఫీలింగ్, ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తదనమాట. సో వాడు తాగుతానంటే కూడా నేనేం అనను. రోజుకి 2 టైమ్స్ నేను ఈ బాటిల్స్ అన్నీ క్లీన్‌గా వాష్ చేసి బాయిల్ చేసేస్తాననమాట. సో ఫీడింగ్ బాటిల్స్‌తో ఫీడ్ చేయాలనుకున్నప్పుడు బాటిల్స్‌ని బాయిల్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్‌లీ స్టెరిలైజ్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. బాటిల్ సరిగ్గా వాష్ చేయకపోయినా, సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్లే బాటిల్స్ మంచివి కావు అని చెప్తూ ఉంటారు. ఇది నాకు తెలిసిన చిన్నది షేర్ చేశాను. ఎందుకంటే నా ఇద్దరు పిల్లలు బాటిల్ ఫీడింగ్ పిల్లలేనమాట. వాళ్ళు ఫ్రమ్ 1 మంత్ నుంచే వాళ్ళు బాటిల్స్ తాగడమే మొదలుపెట్టేశారు. అండ్ వాళ్ళిద్దరూ 5 ఇయర్స్ వరకు తాగుతున్నారు. బట్ 1 ఇయర్ అప్పుడే వాళ్ళకి గ్లాస్‌తో, స్ట్రాతో అన్నిటితో తాగడం వచ్చు. ఓకే. ఐ హోప్ అన్నీ క్లియర్ చేస్తాననుకుంటా. అండ్ నా సెకండ్ ట్రిప్ వాషింగ్ మిషన్ వేయడం స్టార్ట్ చేశాను. చూసారుగా ఎంత ఎండొచ్చిందో. ఈ ఎండను మొత్తం మనం శుభ్రంగా యూజ్ చేసేసుకుందాం. మన బట్టలన్నీ ఎండబెట్టేద్దాం. ఇవి నా డోర్ మ్యాట్స్ అన్నీ నేను ఇక్కడ ఎండబెట్టేశాను. తర్వాత వచ్చేసి నేను నా బెడ్‌షీట్స్ అన్నీ చేంజ్ చేశాను. అవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్‌లో ఏస్తాను. నాకు ఈ బెడ్‌షీట్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే నేను మీకు సినిమాటిక్ షార్ట్స్ తీసి చూపించేద్దాం అనుకున్నాను. బట్ అదంత బాగా రాలేదు. ఓకేనా. అండ్ సంతోష్ కూడా లెగిసి వాళ్ళన్నీ చేసి, అండ్ సంతోష్ టిఫిన్ తీసుకొచ్చారు. దిస్ బ్రేక్‌ఫాస్ట్ ఈజ్ సో యమ్మీ. ఇది మేము సాటర్‌డే, సండే మాత్రమే తినగలమనమాట. ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. సాటర్‌డే, సండే ఎప్పుడొస్తది, మార్నింగ్ ఎప్పుడవుతది, నేను ఈ ఇడ్లీ, పూరి ఎప్పుడు తింటాను అనేసి. ఇట్స్ సో యమ్మీ యమ్మీ. తర్వాత నేను టిఫిన్ తెస్తూనే చికెన్ కూడా తీసుకొచ్చారు. అది నేను మ్యారినేట్ చేశాను. ఇందులో ఏమేమి వేసానో చెప్తాను. ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా అండ్ పెరుగు, ఒక నిమ్మకాయ, అంతే. సూపర్ సింపుల్. ఇవన్నిటిని చికెన్ని బాగా కడిగేసి మనం మొత్తాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ ఉంచామంటే చికెన్ టిక్కా
సూపర్ 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 యమ్మీగా వస్తుందన్నమాట. అండ్ నేను ఫస్ట్ దీనికి మూత పెట్టేస్తున్నాను. ఒక హ్యాండ్‌లో కెమెరా ఉంది. ఒక హ్యాండ్‌తో ఈ పనులన్నీ చేస్తున్నాను. అందుకే ఇక్కడ యాంగిల్స్ అనేవి కొంచెం వియర్డ్‌గా ఉన్నాయి. హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం. బయట ఉంచొద్దు. ఫ్రిడ్జ్‌లో పెడితే బాగా మ్యారినేట్ అవుతదనమాట. నేను రెడీ అయిపోయాను. కుషాల్ వచ్చి మీకు కెమెరా ఆన్ చేస్తాను అంటున్నాడు. హాయ్ కూడా చెప్తున్నాడు. తర్వాత మనం లంచ్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ నేను వేపుతున్నాను క్యాబేజీ వేపుడనమాట. దీనికి ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నా. దాంట్లో కొద్దిగా మినపప్పు ఇవన్నీ యాడ్ చేసా. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసా. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మన క్యాబేజీని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. తర్వాత పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసింది మన చికెన్ని గ్రిల్ చేయడానికండి. గ్రిల్ చేయడానికి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను గ్రిల్ ప్యాన్లోని బటర్ యాడ్ చేశాను అనమాట. మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. బట్ నాకు బటర్లో చేస్తే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఫ్రిడ్జ్లోంచి 2 గంటల నుంచి మ్యారినేట్ అవుతున్న చికెన్ని తీసి నేను ఒకసారి కింద నుంచి బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో నేను యాడ్ చేశాను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అనమాట. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే ఏంటి అంటే మనం ఏదైతే కలిపామో ఆ పసుపు, ఉప్పు, పెరుగు ఇవన్నీ అవి చికెన్కి బాగా పట్టుకుని ఉంటాయి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయకపోతే అది నాకు నచ్చట్లేదు అనమాట. చికెన్ పీసెస్ అన్నది విడివిడిగా కనిపిస్తుంది. సో అది ఒక మాట. తర్వాత బియ్యం పిండి కూడా యాడ్ చేయొచ్చు. సగం బియ్యం పిండి, సగం కార్న్ఫ్లోర్ ఇలా యాడ్ చేస్తే కూడా క్రిస్పీ లేయర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. బటర్ వేడెక్కిన తర్వాత నేను ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ అక్కడ గ్రిల్ పాన్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇది కుక్ అవ్వడానికి 10 to 12, 13 మినిట్స్ పడుతుందండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా అవుతుంది అనమాట. తర్వాత మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. అన్ని వైపులో మంచిగా గ్రిల్ అయిపోయి ఉంటుంది. చికెన్ లోపల వరకు కుక్ అయిపోయి ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ గ్రిల్ ప్యాన్ నేను ఎంత యూస్ చేస్తున్నానంటే ఆహా, సేమ్ మెథడ్లో మీరు పన్నీర్ కూడా చేయొచ్చు. పన్నీర్ కూడా సూపర్ 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 టేస్టీగా ఉంటుందండి. సో మీలో చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు చికెనే చూపిస్తారు, వెజిటేరియన్ కూడా చూపించండి అని. లైక్ వెరీ సూన్ నేను వెజిటేరియన్ రెసిపీస్ కూడా బోల్డ్ అని షేర్ చేస్తాను. అండ్ ఈ చికెన్ అంతటిని ఒక్కసారి టర్న్ చేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు తర్వాత మళ్ళీ దీని పని చూద్దాం. ఈలోపు నేను గ్రీన్ చట్నీ చేస్తున్నానండి. గ్రిల్డ్ చికెన్కి గ్రీన్ చట్నీ కాంబినేషన్ సూపర్. దీంట్లో నేను యాడ్ చేశాను కొద్దిగా పుదీనా నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను అంత కొంచెం యాడ్ చేశాను. కావాలనుకుంటే ఎక్కువ కొద్దిగా హాఫ్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను యాడ్ చేశాను ఒక కట్ట కొత్తిమీర అనమాట. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, 1, 2 మీ స్పైసీకి తగ్గట్టుగా. తర్వాత ఇందులోనే నేను యాడ్ చేసేస్తున్నాను కర్డ్ అనమాట. చాలామంది ఏంటి అంటే ఈ గ్రీన్ చట్నీ చేసిన తర్వాత తీసిన తర్వాత కర్డ్ మిక్స్ చేస్తారు. నేను అలా కాకుండా డైరెక్ట్గా కర్డ్ వేసేస్తున్నాను. ఇక్కడ హంగ్ కర్డ్ యూస్ చేస్తే చట్నీ అన్నది ఇంకా థిక్గా వస్తుంది. నేను ఇక్కడ నార్మల్ కర్డే యూస్ చేశాను. తర్వాత నన్ను అందులో వేసాను ఉప్పు. ఇందులో
ఇందులో చాలామంది గార్లిక్ కూడా వేసుకుంటారు, బట్ నేను ఇక్కడ గార్లిక్ వేయట్లేదు. తర్వాత జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేశానమాట. తర్వాత హ్యాపీగా మిక్సీ పెట్టేసుకుంటే సూపర్ సూపర్ ఈజీ గ్రీన్ చట్నీ రెడీ అయిపోద్ది. నిన్న మీలో ఒకరు మీరు ఎక్కువ పచ్చళ్ళు చెయ్యరక్క అని అడిగారు. మేము చేస్తుండే వాళ్ళం అండి, ఇప్పుడు ఎందుకో చాలా తగ్గిపోయింది. సో మళ్ళీ మళ్ళీ నేను చట్నీస్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, మేము కూడా ట్రై చేస్తూ ఉంటాం. సి సూపర్ మింట్ చట్నీ రెడీ. నేను ఇక్కడ టేస్ట్ చూశాను, మీ అందరు కనిపెట్టుకుంటారని అనుకుంటున్నా. తర్వాత దీన్ని ఒక చిన్న బాక్స్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంతో పాటు నేను సలాడ్ కూడా చేస్తున్నాను. చికెన్ గ్రీన్ చట్నీ సలాడ్ అనేది ఢిల్లీ కాంబినేషన్ అనమాట. అక్కడ మేము ఎప్పుడు గ్రిల్డ్ చికెన్ తిన్నప్పుడు బోల్డ్ అంతా ఆనియన్స్, కుకుంబర్, క్యారెట్ ఇవన్నిటితో పాటు గ్రీన్ చట్నీ అండ్ గ్రిల్డ్ చికెన్ ఇస్తారు. సో అది నాకు తినాలనిపిస్తుంది ఈరోజు మార్నింగ్ నుంచి. మన చికెన్ ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయింది. దీన్ని మళ్ళీ మనం టర్న్ చేసి చేద్దాం. ఈరోజు సలాడ్కి నేను యూస్ చేస్తున్నాను ఒక క్యారెట్, ఒక ఆనియన్, 2 టమాటోస్ అనమాట. నేను నా ఫుడ్ ప్రాసెసర్లో పెట్టేసుకుంటున్నాను. సో నా వర్క్ అనేది సూపర్ 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 ఈజీ అయిపోతుంది.
ఆల్రెడీ నేను గ్రిల్ చేసిన చికెన్ పీసెస్ అన్ని మేము స్టార్టర్స్ లాగా తినేసామండి. అంటే సలాడ్, చట్నీ, గ్రీన్ చట్నీ అన్ని కలిపి సూపర్ యమ్మీగా కనిపిస్తేను అవి మేము స్టార్టర్స్ లాగా తినేసాము. తర్వాత మిగిలిన చికెన్ని కూడా ఇక్కడ నేను గ్రిల్ చేస్తున్నాను. ఈ గ్రిల్ ప్యాన్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారండి చాలా మంది. ఈ గ్రిల్ ప్యాన్ డీమార్ట్లో తీసుకున్నాము. చాలా చాలా బాగుంది. వండర్ షెఫ్లో కూడా ఒక గ్రిల్ ప్యాన్ దొరుకుతుంది, అది ఇంకా బాగుంటుంది. అంటే ఇది సెకండ్ టైం థర్డ్ టైం చేసినప్పుడు ఏంటి అంటే కింద లేయర్ అన్నది ఉండిపోతుంది. దానివల్ల ఏంటి సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అనేది అంత బాగా రావట్లేదు ఫస్ట్ టైం గ్రిల్ చేసినంత బాగా. సో మీరు కనుక గ్రిల్ ప్యాన్ తీసుకోవాలి అనుకుంటే మీరు వండర్ షెఫ్లో ట్రై చేయొచ్చు. అందులో కూడా చాలా చాలా మంచి గ్రిల్ ప్యాన్ ఉంది. అదే కాకుండా మీ దగ్గర ఒకవేళ శాండ్విచ్ మేకర్ ఉందనుకోండి, శాండ్విచ్ మేకర్లో కూడా మనం అన్నీ గ్రిల్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా మీరు దగ్గర ఉంటే బాగా యూస్ చేసుకోండి. తర్వాత నా ఆల్మోస్ట్ కుకింగ్ మొత్తం అయిపోయింది. ఇక్కడ బటర్ చాలా తక్కువ వేసానని కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఒక చేత్తో కెమెరా ఉంది, ఇంకో చేత్తో చూపిస్తున్నాను, అందుకే కొంచెం అలా ఉందన్నమాట. నా గ్రీన్ చట్నీ, ఇది తోటకూర పెసరపప్పు ఇగురు అనమాట. రేపు ఎప్పుడైనా రెసిపీ చూపిస్తా. పప్పు, తర్వాత అన్నం, తర్వాత సాలెడ్, తర్వాత గ్రిల్ చికెన్, ఇంకో చికెన్, తర్వాత క్యాబేజీ ఎప్పుడు. ఇది ఫుల్ కంప్లీట్ సండే మీల్. బాగుందా? ప్లేట్ బాగా కనిపిస్తుంది కదా. గ్రీన్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి, సాలడ్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. మధ్యాహ్నం బోల్డ్ సేపు మేము రెస్ట్ తీసుకున్నాము, పిల్లలతో ఆడుకున్నాము. అన్నీ చేసిన తర్వాత నేను మళ్ళీ చికెన్ కొంచెం చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు టీవీలో వస్తుంది రంగస్థలం మూవీ చూస్తూ నేను నా చికెన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ నా సండే అండి. నార్మల్లీ అయితే ఈ టైంకి మేము మూవీకి ఎక్కడికైనా వెళ్ళాలి తిరగడానికి, బట్ మూవీకి టికెట్లు దొరకపోవడం వల్ల నేను హ్యాపీగా రంగస్థలం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నిన్న చికెన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ డ్రెస్ బాగుందా? ఈ డ్రెస్ నేను హాల్ వీడియో మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఈ డ్రెస్ ఎక్కడిది అన్నది. ఈ డ్రెస్ నేను షీ నుంచి తెప్పించాను. ఎంత కంఫర్టబుల్గా ఉందో ఈ డ్రెస్ వేసుకుంటే, సూపర్ కంఫర్టబుల్. మెయిన్లీ జిమ్కి వెళ్ళినప్పుడు ఇది చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్ బ్లాక్ కలర్. అండ్ నేను రంగస్థలం మూవీని ఎంజాయ్ చేస్తూ నా చికెన్ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నా ఈ చిన్న సండే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ రేపు కలుస్తాను. అండ్ నేను ఇప్పుడు కిచెన్కి వచ్చేసాను టీ చేయడానికి. చికెన్ తినేసాము, టీ తాగితే కదా మన ఈవినింగ్ది స్పెషాలిటీ ఉంటుంది. సో నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ మీకు చూసాను అవుతున్నాను అనమాట. సో టీ తాగేసి అప్పుడు నేను హ్యాపీగా ఇంకొంచెం మూవీ చూసి తర్వాత కుషాల్ని కింద పార్క్కి అన్నిటికీ తీసుకెళ్ళాలి. సో ఆ పనులన్నీ నేను చేస్తా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుస్తా. అప్పటి వరకు బాయ్. అండ్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారు, ఏం చేశారు, స్పెషల్ ఏం కుక్ చేశారు అన్నది. ఓకేనా? బాయ్. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి మీషో యాప్ అనమాట. ఈ యాప్లోనే చాలామంది రీసేలర్స్ ఉంటారండి. వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు వాటిల్లో మీ మార్జిన్ యాడ్ చేసుకుని మీరు ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే మరొక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసి రెఫర్ అండ్ ఎర్న్. దీంట్లోని మీరు కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చండి. మీ రెఫరల్ కోడ్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు కమిషన్ అనేది వస్తుంది. దానిది నా రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు యూస్ చేయండి. మీ రిఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులు అనేది ఎర్న్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ప్రతి అమౌంట్ ప్రతి ట్యూస్డే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.